మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేయడం జరిగింది. జనసేన నుంచి ఒక వ్యక్తి గెలవడం జరిగింది. నేరేడు చెట్ల నల్గొండకి సంబంధించింది ఎలా చూస్తారు? నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇది తొలి అడుగు, ఇదే తొలి అడుగు. నేను మన తెలంగాణకు రావాలని ఇప్పుడు నేను 2 సంవత్సరాల నుంచి మీడియాలో చెబుతున్నా, పట్లాడుతున్నా. అయితే ఇన్నాళ్ళకి తెలంగాణ గడ్డ మీద జనసేన జెండా ఎగిరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదే తొలి అడుగు అనమాట. ఎటువంటి ప్రచారం చేయలేదు, జస్ట్ సింపుల్ గానే అంటే అతిపెద్ద మెజారిటీతో అక్కడ గెలవడం జరిగింది. ఎలా చూడుతుంటే మొదటి ప్రారంభం. రానున్న రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ ఏమో మార్పు వచ్చే ఛాన్స్ ఉందా? ఉంది మార్పు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మనం పవనాన్ని అడుగు పెట్టాలి. ఇక్కడ మన తెలంగాణ గడ్డ మీద ఇంకా మారే జనాలు చాలా మంది ఉన్నారు. మన పవనన్న కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పవనన్న మీద గౌరవం అనమాట. ఎక్కడ పట్టినా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రం అయినా పవనన్న కోసం ఎదురు చూస్తారు జనం. ఎందుకంటే పేద ప్రజలు కుప్పలు తెప్పలు కొన్నారు అనమాట. ఎక్కడ పట్టినా ఒక నాయకుడు వస్తే నమ్మకంగా చేస్తాడని ఒక నమ్మకం. ఈ నమ్మకం కనుక ఈయన కూడా చేయబడి అనుకో, ఆయన కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నమ్మకం వచ్చింది. ఎట్టా పవనన్న దాకపోతే సమస్య తీరుద్ది, మన కష్టం తీరుద్ది అని చెప్పి ప్రతి పేదవాడే ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి అనమాట. వేల కళ్ళు ఎదురు చూస్తున్నాయి, లక్షల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఇది తెలంగాణ గడ్డ మీద ఆరంభం మాత్రమే నేను చెబుతున్నా. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మన వచ్చడానికి నేను ఎదురు చూసిన. ఆయన రాలేదు కానీ ఆయన జన సైనికులు చేశారు ప్రసారం చేశారు. కానీ ఆయన వస్తే ఇంకా ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం అనమాట. ఆయన కూడా రావాలా, వచ్చి ఆయన కూడా ప్రసారం చేయాలా. ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు 1000 మంది ఉండరు. ఎక్కడ పెట్టిన కుప్పలు తెప్పలు కొన్నారు పేదవాళ్ళు, సమస్యలతో సతమతం అయిపోయే వాళ్ళు ఉండరు అన్నమాట. అందుకని జనసేన జెండా ఇప్పుడు ఫస్ట్ ఒక్కాడే కనుక ఇది ఆరంభం మాత్రమే. ఆయన వస్తే ఊరూరికే లేతది జనసేన జెండా. ధైర్యం, అదొక ధైర్యం, నమ్మకం అంతే. గతంలో సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే పోటేసినప్పుడు ఈవెన్ బరిలోకి వచ్చిన ఓట్లు కూడా రాలేవు, చాలా మంది విమర్శించారు. ఇప్పుడు చూస్తుంటే ఏకంగా మున్సిపాలిటీ గెలవడం ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడొచ్చు అంటే నమ్మకం. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద నమ్మకం అనమాట. అది జనసేన జెండా మీద నమ్మకం. అది రోజుకు చెప్పుదుగా జన సైనికులు కూలీలు జెండా మోసే వాళ్ళు అది దాన్ని నోరు బారేసుకుంది కదా. ఇప్పుడు ఒకసారి నోరాలు పెట్టి చూడమను, కూలీలా వీళ్ళు నిజమైన జన సైనికులా అని తెలుస్తుంది. అందుకని ఒక నాయకుడు అంటే అభిమానం ఉండాలి. నోటికి వచ్చినట్టు ఏది పెడితే అది మాట్లాడకూడదు, నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఆ నాయకుడి మీద నమ్మకం ఉండబట్టే మరి ఇక్కడ గెలిచిన తెలంగాణ గడ్డ మీద కూడా ఆంధ్ర నుంచి ఇక్కడ జనసేన జెండా ఎగిరిందంటే నమ్మకం కాదా? ఆయన కోసం కొన్ని ఏళ్ళ కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నేను నమ్మకం గట్టి చదువుతున్నాను. అందుకని పవన్ కళ్యాణ్ మన అప్పుడు 10 ఏళ్ల కింద ఫస్ట్ అసలు తెలంగాణ గడ్డ మీదనే పెట్టిండు, పార్టీ పెట్టిండు, స్థాపించిండు. ఇప్పుడు ఏపీకి మన 2 రాష్ట్రాలు ఎడగొట్టారు కదా. ఈ ధర్మమూర్తులు బాగా ఎడగొట్టినాక ఏం బాగా అయింది మన తెలంగాణలో. పాపం మన తెలంగాణ బిడ్డలు ఒక్కరు కూడా పేదవాళ్ళు లేరు, ఒక్కరు కూడా నిరుద్యోగులు లేరు. మన సమస్యలు అసలు ఒక్కల కాడ కూడా సమస్య లేదు. అందరం బాగున్నాం. అందుకని ఏపీని తెలంగాణని ఎడగొట్టారు. కలిసి ఉంటేనే బాగుండేదా? కలిసి ఉన్నా బాగుండేదే, ఈడిపోయినా అదే. వారు ఎవరున్నా పేదవాడు లాగానే ఉన్నాడు. ఎక్కడున్నా కూడా ఏపీలో లేడా పేదవాడు? ఏపీలో లేడా? ఇప్పుడు తెలంగాణలో ఉండు, ఏపీలో ఉండు, ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు. కాకపోతే అది మనం చూసుకోవటం లేదు. అందుకని జనసేన జెండా ఎక్కడ ఎగిరితే అక్కడ న్యాయం జరుగుతుంది నా గట్టి నమ్మకం. తెలంగాణలో కొంతమంది అగ్రని రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గురించి అంటారు. పవన్ కళ్యాణ్కి తెలంగాణకి ఏం సంబంధం లేదు అని చాలా మంది ప్రశ్నిస్తారు. మీరేం పవన్ కళ్యాణ్కి తెలంగాణకి సంబంధం లేదా? ఎందుకు లేదు సంబంధం? నా తెలియకట్టు. ఇప్పుడు మన భారత భూమి అంతా మన భారతదేశం ఒకటి కాదా? ఇప్పుడు మన సోల్జర్కి ఉందా మరి అక్కడ? ఇక్కడ పంచుతారు కరెక్టే. మన ఆర్మీ వాళ్ళు ఉండరు అక్కడ. ఈ రోజు వాళ్ళది ఏదో ఆర్మీ వాళ్ళది పాపం ఈర్లు అయిన రోజు అంట. సాక్షాత్ వాళ్ళ గురించి నేను చెబుతున్నా. మన కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన రోజు ఈ రోజు. అటు ధర్మ పోరాటం అక్కడ చేస్తున్నారు మన కోసం. మనం ఇక్కడ ఏం చేసిన రాష్ట్రాలు ఎడగొట్టుకున్నాం. మరి అక్కడ ఎడగొట్టుకుంటే తెలంగాణ సోల్జర్స్ తెలంగాణ, ఆంధ్ర సోల్జర్స్ అని ఉందా? లేదు కదా. మరి ఇక్కడ ఎందుకు ఉంది? రాష్ట్రాలు ఎడగొట్టారు. మరి ఆకాశాన్ని కూడా ఎడగొట్టమను, గాలిని కూడా ఎడగొట్టమను, ఈ మేధావుల్ని, ఈ భూమిని కూడా ఎడగొట్టమను. మరి అవతలకు నడవద్దు, ఓడైనా సరే. తెలంగాణ బిడ్డ అవతల పోవద్దు, ఆంధ్ర బిడ్డ యువతలకు రావద్దు. ఎడగొట్టాలి లెక్క అయితే మరి, అంతే కదా. ఏది లేనప్పుడు ఎందుకా ఏం పల్లెకి ఎవరు కూడా బాగుపడతానికే కానీ మనల్ని బాగు చేసేవాడు ఎవరు లేడు. ప్రముఖులు ఏమిటంటే పవన్ కళ్యాణ్ కాబోయే ప్రధానమంత్రి అవుతున్నారని చాలా మంది అంటున్నారు. మీరు ఎలా చూస్తారు? అవునా, కావాలని నేను కోరుకుంటున్నా. అసలు నేనే ఫస్ట్ కోరుకుంటున్నా. ప్రధానమంత్రి అయితేనే ఎక్కడ యావత్ ప్రపంచం మీద పేదవాళ్ళు లేకుండా పోతారని నా నమ్మకం. పాసిబుల్ అయిద్దంటావా? ఎందుకంటే చాలా పెట్టిన 10 సంవత్సరాల తర్వాతనే ఈరోజు కూటమి గెలిచింది. ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటే ప్రధానమంత్రి ఆయనకి ఇంత టైం పట్టుద్ది టైం. ఇప్పుడు మనిషిని నమ్మటానికి ఇప్పుడు మనమే కొంతమంది నమ్ముతున్నాం, కొంతమంది నమ్మట్లేదు. కూటమి ప్రభుత్వంలో పోయిండు,
ఆయన ఒక్కడే నిలబడి గెలవచ్చు కదా మరి ప్యాకేజ్ ఇస్తారని కొంతమంది అని అంటారు. నమ్మకం ఒక మనిషిని ఒక ఇంట్లోనే ఒకళ్ళు నమ్మకం. ఒక నాయకుడిని నమ్మాలంటే యావత్ ప్రపంచాన్ని నమ్మాలంటే మాటలా చెప్పు. ఇప్పుడు ఆయన అంత పరిపాలన చేస్తుండే అవతల చూపిస్తుండు కూడా, న్యాయం చేసిన వాళ్ళకి న్యాయం చేసినట్టే చూపిస్తుండు. నమ్ముతారా? నమ్మట్లేదు. మరి ఏ నాయకుడు చేయలేదు కదా అక్క. ఇప్పుడు రోడ్లు లేని కాడ రోడ్లు వేపిస్తుండు. ట్రాన్స్జెండర్లకి ఇంత వరకు ఎవరైనా వాళ్ళకి న్యాయం చేసిన నాయకుడు ఉండా చెప్పు. వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ బియ్యం కార్డులు కానీ ఇప్పించిన వాళ్ళు ఉండరా? మరి పవన్ కళ్యాణ్ అని ఇప్పించిండు కదా ట్రాన్స్జెండర్లు కూడా. ఇప్పుడు భర్త లేని వాళ్ళకి సాయం చేసిండు కదా. ఇప్పుడు అనాథ పిల్లలకు కూడా ఆయన సాయం చేస్తుండు కదా. ఆయన సొంత నిధుల్లో సహాయం చేస్తుండు కదా. ప్రతి ఒక్కటి సాయం చేస్తుండు. ఒక్కటి కాదు, ఆయన కొన్న దాంట్లో అందరికి సాయం చేస్తుండే. వేల కోట్లు అయితే ఆయనకు లేవు వాస్తవం. ఇప్పుడు ఆయన కూడా తప్పు చేస్తే ఇదే నోరు పెట్టుకొని ఇక్కడే కూర్చొని నేను కూడా మాట్లాడతాను. అందరు నాయకులు అలా ఆయన కూడా చేసిండు అనుకో. ఆయన ఆ రోజు కూడా నేను ఇదే మాట మాట్లాడతా తప్పు చేస్తే. ఇప్పుడు తప్పు చేయలేదు కాబట్టి మన నాయకుడు గొప్పవాడని నేను చెబుతున్నా. చేయడు, ఫ్యూచర్ లో కూడా చేయడు. ఎందుకంటే ఆయన కష్టపడి పైకి వచ్చిండు. ఆయన కష్టం పేద ప్రజలకు పంచిపెట్టినాడు. తప్పు అసలే చేయడు. ఇంటి కలిసిండు, బయట కూడా గెలుతాడు. కాకపోతే గెలవటానికి టైం పడుతుంది అంతే. ఇప్పుడు జనసేన జెండా తెలంగాణ గడ్డ మీద ఎగిరినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట.